ప్రణామాలు గురుదేవా. మీరు చెప్పారు కదా ద్రోణాచార్య, ఎవరికైనా సర్వశ్రేష్ఠుడవ్వాలన్న కోరిక ఉంటే అర్జునుడిలా అవ్వడానికి ప్రయత్నించమని. నేను కేవలం ప్రయత్నమే చేయలేదు, అందులో సఫలుడినయ్యాను. మీరు దయ చూపించి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి గురుదేవా. నువ్వు నిజంగానే అద్భుతమైన వాడివి పుత్ర. కానీ గుర్తుంచుకో, ఈ విశ్వంలో అనేక మంది ఉత్తములు కావచ్చు, కానీ శ్రేష్ఠుడు కేవలం ఒక్కరే. నాకు నమ్మకం ఉంది. ఒకవేళ నేను మీ దగ్గర శిక్షణ పొందగలిగితే ఖచ్చితంగా నేను సర్వశ్రేష్ఠుడిగా మారి చూపించగలను. నాకు ఆ విశ్వాసం ఉంది నాయనా. కానీ నేను వివశుడిని. ఎందుకంటే నేను కేవలం పూర్తిగా రాకుమారులకు మాత్రమే శిక్షణ ఇస్తాను. కానీ గురుదేవా, మీరు ఈ యువకుడికి కూడా శిక్షణ ఇస్తున్నారుగా. తను నా కొడుకు అశ్వత్థామ. కానీ ఒక తండ్రి జ్ఞానం మీద పూర్తిగా కొడుక్కి అధికారం ఉంటుంది. మరైతే ఎవరికైనా శిక్షణ పొందాలన్న కోరిక ఉంటే తనకి కూడా జ్ఞానం మీద అధికారం ఉండడానికి వీల్లేదా? గురుదేవా, శిక్షణ ఎవ్వరికీ పారంపర్య సంపద కాదు. అది యోగ్యతని, జాతిని చూడదు. ఎందుకంటే యోగ్యత ఓ ప్రవాహం, దాని మీద అంకుశం మోపడం అసంభవం. చాలించు. మాటలతో గారడీ చెయ్యాలనుకోకు. నేను నిన్ను నా శిష్యుడిగా స్వీకరించలేను ఎన్నటికీ. ఆభరణాలుగా మారే గుణం కేవలం బంగారానికే ఉంటుంది, కానీ లోహానికి కవచం మాత్రమే కాగలదు. దానికి మించి ఇంకేం లేదు. అలాగే మనిషికి కూడా అదృష్టం ఉంటుంది, దానికి మించి అతనికేం లభించదు. కానీ గురుదేవా, శాస్త్రాలు చెప్పాయిగా, ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే అదృష్టం కూడా మారిపోవచ్చని. పైగా గురుస్థానం దేవుడి కంటే ఉన్నతమైన స్థానిగా భావిస్తారు కదా. మరి గురుదేవా, మీరు ఎందుకని మిత్రుడి కర్ణుడి అదృష్టాన్ని మార్చి చూపించలేరు? దుర్యోధన, వేప చెట్టుకు మామిడికాయలను ఈశ్వరుడు కూడా ఇవ్వలేడు. ఈశ్వరుడు పెట్టిన నియమాలని ఎవ్వరూ ఉల్లంఘించలేరు. శస్త్ర విద్య పొందే అధికారమే లేనప్పుడు మరి గురుదేవులు ఏ విధంగా ధర్మాన్ని ఆచరించగలరు? అయితే ప్రత్యక్షం చెయ్యి ఈశ్వరుణ్ణిక్కడ. నువ్వు నిరూపించు ఇవన్నీ ఆయన పెట్టిన నియమాలేనని. శక్తి సామర్థ్యాల్లో ఎవరికన్నా తక్కువ వాణ్ణి కాదు నేను. ప్రశ్న శక్తి సామర్థ్యాలది కాదు సూతపుత్ర కర్ణ. అసలు ప్రశ్న జీవిత లక్ష్యానిది. మరి నీ జీవిత లక్ష్యం ఏమిటంటే నీ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించి విశ్వంలోకెల్లా శ్రేష్ఠుడైన సారథివి కావడం. విశ్వంలోకెల్లా సర్వశ్రేష్ఠ సారథి పేరు అతిరథ సుషేనుడు. మరి నేను తన కొడుకుని విశ్వంలోకెల్లా సర్వశ్రేష్ఠ ధనుర్ధారినై చూపిస్తాను. నా మార్గానికి ఎవరూ అవరోధం కలిగించలేరు. వృకోదర భీమా, నువ్వు మర్చిపోయినట్టున్నావు. లంకాధిపతి అయిన రావణాసురుడు ఓ వానరుడైన అంగదుడి పాదాన్ని భూమి మీద నుంచి కదల్చలేకపోయాడు. ఇక నీ శక్తి ఏపాటిది?
విధంగా నీ గదాఘాతాన్ని నా కవచం అడ్డుకుందో భీమా, ఆ విధంగానే సరైన సమయం వచ్చినప్పుడు నీ సామర్థ్యాన్ని కూడా నిరోధిస్తాను. నువ్వు నీ కవచం కారణంగా అత్యంత శక్తిశాలిని అనుకుంటున్నావా? నా అసలు కవచం ఈశ్వరుడు ప్రసాదించిన కృపే. పైగా నేను కృపని శక్తిగా భావించను గురుదేవా. అవసరమైనప్పుడు కవచాన్ని ధరించని సమయంలో కూడా నేను నా శక్తిని నిరూపించుకోగలను. కానీ దానికోసం నాకు అవకాశం అవసరమవుతుంది. నేను ఇంకొకసారి మీకు విన్నవించుకుంటున్నాను. మీరు నన్ను మీ శిష్యుడి రూపంలో స్వీకరించి నాకు అవకాశం ఇవ్వండి. మీరు అర్జునుణ్ణి శ్రేష్ఠుణ్ణి చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ పోటీ లేకుండానే మీ శిష్యుడి శ్రేష్ఠత ఏ విధంగా నిరూపితమవుతుంది గురుదేవా? అర్జునుడి శ్రేష్ఠత్వాన్ని నిరూపించడానికి ఉన్న ఉపాయం ఏంటంటే మీరు నన్ను శిష్యుడి రూపంలో స్వీకరించండి. అసంభవం! అది ఎన్నటికీ జరగదు కర్ణ. ఈ క్షణమైన ఆశ్రమం నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. నీ అహంకారాన్ని ప్రదర్శించడానికి జ్ఞానాన్ని వెతుకుతున్నావు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో కర్ణ, ఎవరైతే జ్ఞానాన్ని వెతుక్కుంటారో వాళ్ళకి అవకాశం లభిస్తుంది. ఎవరైతే అవకాశాన్ని వెతుక్కుంటారో వాళ్ళకి జ్ఞానం ఎప్పటికీ లభించదు. గుర్తుంచుకో. ఈ అర్జునుడికి జ్ఞానమే కావాలి. అందుకే ప్రతిజ్ఞ చేశాను, అర్జునుడిని ఈ ప్రపంచంలోకెల్లా సర్వశ్రేష్ఠ ధనుర్ధాన్ని చేస్తాను. అర్జున, నువ్వు నా ప్రతిజ్ఞను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నావా? అవును గురుదేవా. నేను మీ ప్రతిజ్ఞని తప్పక పూర్తి చేస్తాను గురుదేవా. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను విశ్వంలోకెల్లా సర్వశ్రేష్ఠ ధనుర్ధారినై చూపిస్తాను. నేను కూడా మీకు మాటిస్తున్నాను గురుదేవా. ఎవరిని మీరు విశ్వంలోకెల్లా సర్వశ్రేష్ఠ ధనుర్ధారిని చేయాలని ప్రయత్నిస్తున్నారు, నేను జీవించి ఉన్నంత వరకు ఎవ్వరూ కూడా అతన్ని సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అని పిలవలేరు. తనని తాను నిరూపించుకోవడానికి తను నాతో పోటీ పడాల్సి ఉంటుంది గురుదేవా. చాలు ఆపు సూతపుత్ర. చాలు ఆపు. నా కోపాన్ని పరీక్షించొద్దు, లేదంటే అనర్థం జరిగిపోతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకో. వానరం దూకుతూ చెట్టు కొమ్మలపై గెంతొచ్చు, కానీ పక్షిలాగా ఆకాశంలో ఎన్నటికీ ఎగరలేదు. అలాగే ధర్మంలో, విధానంలో, నిజాయితీలో కేవలం అర్జునుడికి మాత్రమే శ్రేష్ఠుడయ్యే అధికారం ఇచ్చాను. కేవలం అర్జునుడు.